హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. దేని గురించి అంటే చాలా చిన్న ఏజ్లో ఇప్పుడున్న కాలంలో చాలా చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ అయితే వచ్చి చాలా మంది అయితే చనిపోతున్నారు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనేది మనం ఈ షార్ట్లో అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఈ షార్ట్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో ఇంక లేట్ చూకుని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో యాక్చువల్గా వచ్చేసి మనకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఫస్ట్ అయితే చూసుకుందాం. సో అధిక మానసిక ఒత్తిడి. సో మనకి చాలా మానసిక ఒత్తిడి అయితే ఉంటుంది. అది మనకు స్టడీస్ మీద అయినా సరే, లేకపోతే ఆఫీస్లో అయినా సరే, వర్క్ టెన్షన్ అయినా సరే, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ టెన్షన్ అయినా సరే, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ అయినా సరే, ఏవైనా సరే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే, మనకి మానసికమైన ఒత్తిడి ఎక్కువగా పడింది అంటే, చాలా ఎక్కువగా పడింది అంటే మనకు హార్ట్ అటాక్ అనేది అటాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటి అంటే, మనం ఇప్పుడు ఉన్న కాలంలో చాలా మందికి, ముఖ్యంగా అబ్బాయిలకి నిద్ర అయితే ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న టెన్షన్స్ అండ్ వాళ్ళకున్న డెడ్ లైన్స్. సో ఇవన్నీ వాళ్ళైతే దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే వర్క్ చేస్తూనే ఉంటారు. రాత్రి పగలు తిండి నిద్ర ఇవన్నీ ఏమీ లేకోకుండా వాళ్ళైతే వాళ్ళ ఫ్యూచర్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చేకైతే 1000% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే, ఫ్రీ టైంలో మీకు ఎప్పుడు ఫ్రీ దొరికితే అప్పుడు మీరు ఫోన్లు ఇవన్నీ చూడుకోకుండా ఖచ్చితంగా నిద్ర అయితే ఒక స్లీప్ అయితే వేసుకోండి. ఖచ్చితంగా మీ షెడ్యూల్లో దాన్ని కూడా అయితే మీరు మెన్షన్ చేసుకోండి. ఈ టైంలో నిద్రపోవాలని, ఆ టైంలో నిద్రపోండి. రోజుకి ఎన్ని గంటలు పడుకుంటే అంత మంచిది. మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి పీల్చే పొగ తాగడం. సో సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నా కూడా చాలా మంది అయితే తాగడం అయితే వదిలిపెట్టడం లేదు. సో అందుకే అది కూడా ఎక్కువగా తాగడం వల్ల, సిగరెట్ తాగడం అన్నా లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడం అన్నా, ఈ రెండు చాలా డేంజర్. ఎప్పుడోసారి మనము మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చెప్పకుండా వెళ్ళిపోతాం మనము. సో అందుకే దాన్ని అయితే ఎంత వీలైతే అంత తగ్గించుకుంటారు వచ్చేది అయితే చాలా మంచిది. పూర్తిగా మానేస్తే కూడా ఇంకా మంచిది మీకు, మీ ఫ్యామిలీకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అధిక కొలెస్ట్రాల్. సో మనము కొలెస్ట్రాల్లో ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకున్నాము అంటే దానివల్ల కూడా ఫ్యాట్ అయితే ఎక్కువగా పేరుకొని పోయి మనకైతే హార్ట్ అటాక్ రావడం అయితే చాలా ఛాన్సెస్ అయితే హై ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని కూడా మీరు అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తక్కువ శారీరక వ్యాయామం. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా ఈ లిమిట్లోనే చేయాలి. ఎక్కువ చేసేటట్టు చూసారు కదా, అట్లా కూడా హార్ట్ అటాక్ వచ్చేకైతే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ కావాలంటే వెయిట్ చేయండి.